నేటి భారతం శ్రోతలకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఢిల్లీలో జంతర్ మంతర్ వేడుకగా జరిగినటువంటి ఉద్యమం ధర్మేంద్ర ప్రధాన్ గారి రాజీనామాతో కాస్త చల్లబడింది అనుకున్నాం, కానీ ఇప్పుడు ఒక కొత్త మలుపు వచ్చింది. ఈ ఉద్యమానికి అంతర్జాతీయంగా మద్దతు వ్యక్తమవుతోంది. ఇద్దరు వ్యక్తులు దీన్ని గ్లోబల్ ఫోకస్ లోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందులో ఒకరు ధ్రువరాటి, మరొకరు గ్రేటా థన్బర్గ్. వీళ్ళెవరు, ఏంటి, వాళ్ళు మాట్లాడిన మాటలు ఏమిటి, దీని వెనుక ఏముందో అనేది ఈ వీడియోలో చూద్దాం. మొట్టమొదట ధ్రువరాటి విషయానికి వద్దాం. ఇతను జర్మనీలో స్థిరపడినటువంటి ఒక యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్. ఇతను హర్యానా నుండి జర్మనీకి వెళ్ళి ఇక్కడ స్థిరపడ్డాడు. రీసెంట్గా ఇతను ఈ ఉద్యమ నిర్వాహకుడు అభిజిత్ దీప్కేకి వీడియో కాల్ ఒకటి చేశాడు. ఆ సంభాషణ స్క్రీన్ షాట్లు, క్లిప్లు సోషల్ మీడియాలో అభిజిత్ దీప్కే పోస్ట్ చేశాడు. ఆ కాల్లో ధ్రువరాటి ఏం చెప్పాడంటే, మీరు చాలా గొప్ప విజయం సాధించారు, ప్రభుత్వాన్ని ఒక కుదిపారు, మీ పోరాటాన్ని కొనసాగించండి, నేను కూడా మీకు మద్దతుగా నిలుస్తానని, ఈ ఉద్యమంలో నేను కూడా పాల్గొంటానని చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. ఆ వీడియోని ఈయన అభిజిత్ దీప్కే సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ధ్రువరాటి గురించి క్లుప్తంగా చెప్పాలంటే, అతను గతంలో మోదీ ప్రభుత్వంపై, ఆర్ఎస్ఎస్ పై, హిందుత్వ రాజకీయాలపై అనేక విమర్శనాత్మకమైన వీడియోలు చేశాడు. కేంద్ర దర్యాప్తు సంస్థలను రాజకీయ ప్రత్యర్థులపై వాడుకుంటున్నారని, మైనారిటీల హక్కుల గురించి ఆందోళన వ్యక్తం చేస్తూ కంటెంట్ చేశాడు. ఇతని వీడియోలకు మిలియన్ల కొద్ది వ్యూస్ వస్తుంటాయి. అందుకే ఇతని మాటలకు ఇండియాలో ఎంతో వెయిటేజ్ ఉంటుంది. ఇక్కడ నేను స్పష్టం చేయాలని ఏంటంటే, ఇతన్ని పై కొంతమంది విదేశీ ఏజెంట్, డీప్ స్టేట్ కనెక్షన్ అనే ఆరోపణలు చేస్తుంటారు. కానీ ఇవి కేవలం ఆరోపణలు మాత్రమే, అనుమానాలు మాత్రమే. వీటికి ఇప్పటి వరకు రుజువులైతే లేవు. కాబట్టి వాటిని మనం రుజువుగా చూపించడం సరైనది కాదు. ఇతనికి ఏదైనా విదేశీ నిధులు, రాజకీయ లింకులు ఉన్నాయా అనేది ఒక దర్యాప్తు చేస్తేనే కానీ మనకు తెలియదు. అయితే ఇతని పైన ఈ విషయాలు మాత్రం సోషల్ మీడియాలో ఇతను మోడీ గారిపై ప్రత్యేకంగా ఎగ్నెస్ట్గా వీడియోలు చేయడం, మన భారతదేశంపై ఎగ్నెస్ట్గా వీడియోలు చేయడం మాత్రం ఇది నిజమే. సోషల్ మీడియాలో చూస్తున్నటువంటి ప్రతి వారికి కూడా, ఈ ధ్రువరాటి వీడియోలు చూస్తున్న ప్రతి వారికి కూడా తెలుస్తూ ఉంటుంది. ఇక రెండో వ్యక్తి గ్రేటా థన్బర్గ్. ఈమె స్వీడన్కి చెందిన ఈమె క్లైమేట్ యాక్టివిస్ట్గా పేరు తెచ్చుకుంది. రీసెంట్గా లండన్లో భారతీయ విద్యార్థులు నిర్వహించిన ఒక ర్యాలీలో పాల్గొని ఢిల్లీ ఉద్యమానికి మద్దతుగా చిన్న ప్రసంగం ఇచ్చారు. ఆమె ఏం చెప్పారంటే, భారతీయ విద్యార్థులు మమ్మల్ని గర్వపడేలా చేశారు, వాళ్ళ పోరాటం మనందరి పోరాటం, ప్రపంచవ్యాప్తంగా మనం వాళ్ళకి సంఘీభావం తెలియజేయాలని. గ్రేటా థన్బర్గ్కి ఇండియా విషయంలో జోక్యం చేసుకోవడం ఇది ఏమీ మొదటిసారి కాదు. గతంలో వ్యవసాయ చట్టాలపై రైతు ఉద్యమం జరిగినప్పుడు కూడా ఆమె సోషల్ మీడియాలో ఒక టూల్ కిట్ డాక్యుమెంట్ షేర్ చేసి ఒక పెద్ద వివాదానికి కారణమయ్యారు. ఇక్కడ కూడా ఇదే ప్రశ్న వస్తుంది. భారతదేశం అంతర్గత విషయాల్లో బయటి దేశాల యాక్టివిస్టులు ఎందుకింత చొరవగా జోక్యం చేసుకుంటున్నారు? ఇది కేవలం సంఘీభావమా, లేక దీని వెనుక ఏదైనా వ్యవస్థీకృత ప్రచారయత్నం ఉందా అని ఆలోచించే విషయం. ఇదే కోవలో కొన్ని అంతర్జాతీయ మీడియా సంస్థలు కూడా గతంలో వివాదాస్పద కంటెంట్ చేశాయి. ఉదాహరణ, గోత్రాలపై సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత కూడా ఒక అంతర్జాతీయ ఛానల్ డాక్యుమెంటరీ విడుదల చేయడం పైన బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దీన్ని ప్రోపగాండాగా అభివర్ణించింది. ఇలాంటి సంఘటనలు చూస్తుంటే భారత అంతర్గత రాజకీయ అంశాలపై అంతర్జాతీయ మీడియా యాక్టివిస్టులు ఆసక్తి పెరుగుతున్నట్టు ధోరణి కనిపిస్తుంది. ఇప్పుడు అసలు ప్రశ్నకి వచ్చినట్లయితే, ఇదంతా కేవలం యాదృచ్ఛికమా, లేక ఒక పథకం ప్రకారంగా జరుగుతున్నదా అని ఒక అనుమానం వస్తుంది. ఇక్కడ నేను స్పష్టంగా ఏం చెప్పాలనుకున్నానంటే, ఈ ప్రశ్నలు అడగడం తప్పు కాదు. ఏ దేశంలోనైనా అంతర్గత రాజకీయ ఉద్యమాలకు విదేశీ వ్యక్తులు, సంస్థల నుంచి ఆకస్మిక మద్దతు వస్తే ఆ మద్దతు వెనక ఎవరున్నారు, ఎందుకు వస్తుంది అని ప్రశ్నించడం సహజం. అసలు వారికి ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరి ప్రయోజనాలు దీంతో ముడిపడి ఉన్నాయనేది పారదర్శకంగా తేలవలసిన బాధ్యత ప్రభుత్వానికి, మీడియాకి ఉంది.
అదే సమయంలో ఆరోపణలు రుజువులు లేకుండా వాస్తవాలుగా చెప్పడం, ఎవరి మతం ఏంటి అనేది చర్చనీయాంశం చేయడం, వ్యక్తులను కించపరిచే భాషలో మాట్లాడడం, ఇవి సరైన జర్నలిజం అనిపించుకో. వాస్తవాలు ఆధారాలు ఉంటేనే ఏ ఆరోపణ అయినా విశ్వనీయంగా నిలుస్తుంది. కాబట్టి ఈ మొత్తం వ్యవహారంలో నిజం ఏమిటి, ఎవరి ప్రయోజనాలు ముడిపడి ఉన్నాయి అనేది కాలమే నిర్ణయించాలి. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కానీ దర్యాప్తు సంస్థలు కానీ ఈ విషయంపై పారదర్శకంగా విచారణ జరిపి వాస్తవాలను ప్రజల ముందు ఉంచాల్సిన అవసరం ఉంది. మీ అభిప్రాయం ఏంటి? అంతర్జాతీయ మద్దతు వెనుక ఏదైనా పథకం ఉందని మీరు అనుకుంటున్నారా? లేదా ఇది కేవలం సంఘీభావం ఏమైనా? కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాలు తప్పకుండా పంచుకుంటారని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చే ఎపిసోడ్లో మరిన్ని ఆసక్తికరమైన విషయాలతో కలుద్దాం. జై హింద్.